హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమందరం మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి ఒక చిన్న ట్రిప్ ప్లాన్ వేసుకున్నాము. ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. ఏమంటారు గైస్? ఎక్కడికి వెళ్తాం? చీరాలకు పోతున్నాం. మేము అందరూ ఎంజాయ్ చేస్తాం, మీరు కూడా చూడండి. ఓకే, అందుకేగా వీడియో తీసేది. లెట్స్ సీ. బ్యాగ్ కుట్టుకుంటారు. అన్ని బ్యాగులు చేస్తారా? మా బ్యాగులు చేస్తారా? ఒక 4 అలా ఫ్రెండ్స్ మధ్య చిన్న చిన్న జోక్స్, లాఫింగ్స్, స్వీట్ మెమరీస్ని క్యారీ చేసి అలా ట్రైన్లో ట్రావెల్ అయ్యి ఎర్లీ మార్నింగ్ చీరాలలో దిగేసి చీరల షాపింగ్ చేసుకున్నాము. ఎందుకంటే మా ఎయిర్బిఎన్బి 12 తర్వాత చెక్-ఇన్ ఉంది. అప్పటిదాకా మనం షాపింగ్ చేద్దాంలే అని చెప్పేసి కొన్ని షాపింగ్ చేసేసి కొన్ని శారీస్ కొనుక్కొని, చీరాలలో స్పెషల్ శారీస్ కొనడమే. అక్కడ మొగ్గం వర్క్ శారీస్ ఉంటాయి, అది కొనేసి హోటల్కి వెళ్ళి మా విల్లాకి దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ తినేసి చీరాలలో సీరలో వాయిదాం. ఓకే, సూపర్ ఉన్నది. సముద్రం దగ్గర మా అల్లర్లు ఈ విధంగా ఉన్నాయి. తడవాలని చెప్పేసి డ్రైవింగ్ లోపలికి పోదామా? అలా ఈవినింగ్ టైంలో కొంచెం సముద్రంలో ఎంజాయ్ చేసేసి వచ్చి కొంచెం చీకటి అయిపోయాక సముద్రంలో ఉండొద్దు కదా, అందుకు వచ్చేసి మళ్ళీ విల్లాకి వచ్చి స్విమ్మింగ్ పూల్లో అలా ఎంజాయ్ చేసాము. చాలా మంచిగా అనిపించింది. అలాగే డిన్నర్ కూడా చేసేసుకొని నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి బీచ్లోకి వెళ్ళి ఈ విధంగా కొన్ని స్టిల్స్తోని కొన్ని మెమరీస్ని క్యాచప్ చేసేసుకొని ఫ్రెండ్స్తోని అలా ఎంజాయ్ చేసి కొన్ని వీడియోస్ తీసుకొని మళ్ళీ ఎట్లుంది ఫ్రెండ్స్? ఈ రోజు రమ బర్త్డే, ఫ్రెండ్స్ అందరిని పిలిచి పార్టీ చేయడానికి చీరాల బీచ్ ఫోటో డెకరేషన్ అలా ఎంజాయ్ చేసేసి మా విల్లాను వదిలేసి బాయ్ చెప్పేసి విల్లాకి చీరాల నుండి స్టార్ట్ అయిపోయాము. అక్కడ ఒక వెజ్ సూపర్ రెస్టారెంట్లో వెజ్ మీల్ ఎంజాయ్ చేసాము. ఇక కార్ ఎంగేజ్ తీసుకొని స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికనంటే మా ప్లానింగ్ వెహికల్ తీసుకొని ఒక కారు ఎంగేజ్ చేసుకొని కోటప్పకొండకి అండ్ పానకాల లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళాము. సూపర్ అనిపించింది, సూపర్ ఎంజాయ్ చేసాము. ఫ్రెండ్స్తోనే ఎంజాయ్ చేయడం అంటే ఆ మాత్రం తగ్గద్దు కదా, తగ్గేదేలే అన్నట్టుగా ఎంజాయ్ చేసాము. హాయిగా అనిపించింది. కోటప్పకొండ అనగానే మీకు ఒక సాంగ్ గుర్తొచ్చుండాలి. కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా. ఆ సాంగ్ మీకు గుర్తుందా? ఎవరికైనా గుర్తుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చాలా ప్లెజెంట్ అయిన పీస్ఫుల్ క్లైమేట్, అది కొండ మీద ఉండడం కూడా చాలా స్పెషల్. విశాలమైన టెంపుల్ ఉంది. కాకపోతే కొంచెం ఎక్కడ పోయినా మన వానర సైన్యం మాత్రం తప్పదు కదా, కంపల్సరీ కొన్ని కోతులు కూడా ఉన్నాయి. కొన్ని ఏమన్నా ప్యాకేజ్లు అలాంటివి ఉంటే మాత్రం తీసుకెళ్ళకండి టెంపుల్ మీదకి. నెక్స్ట్ మేము లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వచ్చాము. పానకాల లక్ష్మీ నరసింహస్వామి, ఇదే ఎంట్రెన్స్. ఇది గుట్ట కింద ఉన్న టెంపుల్. మేము మేబీ వెళ్ళేసరికి 4:30 అయింది ఈవినింగ్. 3:30 వరకే మేబీ గుట్ట మీద టెంపుల్ మాత్రము ఓపెన్ ఉంటుంది, కింద మాత్రం ఎప్పుడైనా ఉంటుంది. ఆ టెంపుల్కి వెళ్ళాము. సరే స్వామి ఎక్కడైనా స్వామియే, వచ్చినప్పుడు కంపల్సరీ మనం దర్శనం చేసుకోవాలి కదా అని చెప్పేసి ఊరుకున్నాము. మీద టెంపుల్లో మాత్రం మనం బెల్లం పానకం పోస్తారు, అందుకే పానకాల లక్ష్మీ నరసింహస్వామి అంటారు. ఇక్కడ కూడా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మాత్రం అసలు ఎంత బాగుందో, ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉన్నాయి. వెళ్ళగానే హోమ మంత్రాలతోని ఒక పూజ జరుగుతుంది అక్కడ. ఇక్కడ బంగారు బల్లి అండ్ వెండి బల్లి ఉంది. మనము అక్కడికి వెళ్ళినప్పుడు కంపల్సరీ మనం అక్కడ ఉన్న సాంప్రదాయాలు ఏంటో అవి పాటిస్తాము, కంపల్సరీ అన్నీ చేసుకుంటాము. అలా అందరం టచ్ చేసినాము, మా ఫ్రెండ్స్ మేము అందరము టచ్ చేసి గుడి ప్రాంగణం మొత్తం తిరిగినాము. ఎంత బాగా అనిపించిందో. రథాలు, హోమాలు, పూజలు చాలా బాగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా మన హిందూ సంప్రదాయం పద్ధతి మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. గుడి చుట్టూ అలా 3 ప్రదక్షిణలు చేసుకొని అమ్మవారిని కూడా దర్శించుకొని కొంతసేపు అక్కడ ప్రసాదము తినేసి కొంతసేపు కూర్చున్నాము. అదే చెట్టు కింద కూర్చున్నామంటే ఇది పాల వృక్షము.
ఆ పాలవృక్షము కథ ఏంటంటే, నారదుడు శాపవశాత్తు పాలవృక్షం లెక్క జన్మించి ఆ స్వామివారి సన్నిధుల్ని ఉద్భవించాడు అని చెప్పేసి స్థల పురాణము. అక్కడ అయ్యవారికి బాయ్ బాయ్ చెప్పేసి అమ్మవారిని దర్శించుకోనికి విజయవాడ కనకదుర్గాదేవిని దర్శించుకొని ఆమె సన్నిధిలో కొంతసేపు కూర్చొని కొన్ని పూజలు చేయించేసి హాయిగా కన్నులకు ఇంపుగా మేము అందరిని అమ్మవారిని చూసుకున్నాము. మంచిగా అనిపించిందండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఫ్రెండ్స్ కూడా చెప్పారు కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.